ఆదిలాబాద్ జిల్లా మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. స్థానిక ఖానాపూర్ చెరువుని ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. 320 కోట్ల రూపాయలతో పట్టణంలో అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. అవి ప్రాపర్టీ ఇరిగేషన్ ఒక్క దగ్గర ఉంటుంది సార్. మన ఇంటి దగ్గర స్టార్ట్ అయితే దగ్గర మీరు ఇప్పుడు పోతే పొద్దున అందరూ కనబడుతున్నారు. గ్రేడ్ 1 మున్సిపాలిటీగా మారినటువంటి ఆదిలాబాద్ మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనతోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంతో 320 కోట్ల రూపాయలతో ఆదిలాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అదేవిధంగా మంచినీటి సరఫరాకు సంబంధించినటువంటి ఓహెచ్ఎస్ఆర్లు, ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఏకైక చెరువు ఖానాపూర్ చెరువు. ఈ ఆదిలాబాద్ పట్టణ భవిష్యత్ అంతా కూడా ఈ ఖానాపూర్ చెరువు మీద ఆధారపడింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ చెరువులో పూర్తిగా మురికి నీరు డ్రైనేజ్ అంతా కూడా డైరెక్ట్ గా దీంట్లోకి వచ్చి చెరువులో కలవడం కారణంగా ఇక్కడ ఉన్నటువంటి చెరువు పూర్తిగా దుర్గంధం కావడం కాకుండా ఈ చెరువులో ఎక్కడా కూడా నీళ్లు నిలవలేని కారణంగా రోజు రోజుకు గ్రౌండ్ వాటర్ కూడా పడిపోతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చెరువు ఎప్పుడైతే పూర్తిగా మలినమైపోయిందో ఈ దోమలంతా కూడా ఆదిలాబాద్ పట్టణానికి పూర్తిగా వ్యాప్తి, ప్రజల ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కలుగుతా ఉన్నాయి. ఇంత మంచి చెరువు, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండాల్సినటువంటి ఈ చెరువు మొత్తం మురికి నీరు నేరుగా దాంట్లో చేరిపోవటం వల్ల అదంతా దుర్గంధ వాసనతో చెరంతా కూడా పూర్తిగా ఒక పక్క అక్రమాలకు గురై, ఇదంతా కూడా దీన్ని పూర్తి ఒక సిస్టమ్ చేయడానికి 320 కోట్ల రూపాయలతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఒక నెల 2 నెలల లోపలనే ప్రారంభమవుతా ఉన్నాయి. దానిలో భాగంగానే ఈరోజు మిగతా అధికారులంతా కలిసి ఎంఆర్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా సంబంధిత ఇంజనీర్లు, పబ్లిక్ అండ్ హెల్త్, అదేవిధంగా మిగతా మున్సిపల్ ఇంజనీర్లు, ఇరిగేషన్ వాళ్ళు, వీళ్ళందరితో కలిసి ఈరోజు జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మన అందరికీ సంబంధించిన పట్టణం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలో సహకరించాలా. అందరం సహకరించినప్పుడే మరి మంచి జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ 320 కోట్ల రూపాయలే కాకుండా ఇంకా అదనంగా ఈ ఆదిలాబాద్ పట్టణానికి నిధులు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడే ఆదిలాబాద్ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద ఒక ప్రాథమికంగా ఒక చర్చ కూడా చేయడం జరిగింది. పనిచేసేటటువంటి మంచి అధికారులు అందరూ కనబడుతున్నారు. ఇదంతా చెట్లు లేకుంటే ఇండ్లు అన్నీ వచ్చేస్తున్నాయి. ఇదంతా